ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए। हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं। अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच, कृषि एवं किसान कल्याण मंत्रालय। ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వివిధ ఖరీఫ్ పంటల్లో ఎరువుల యాజమాన్యం అనే అంశం గురించి రాజమహేంద్రవరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మానుకొండ శ్రీనివాస్ గారు అందించే వివరాలు వింటారు. ఆధునిక వ్యవసాయంలో ఖరీఫ్ పంటల్లో అధికోత్పత్తి సాధించాలంటే తప్పనిసరిగా పంటకు కావలసిన పోషకాలను సకాలంలో సక్రమంగా అందించడం అనేది కీలకమైన అంశం. నత్రజనిని ఎక్కువగా వాడి భాస్వరం, పొటాషియంలను సరైన మోతాదులో వాడకపోతే చీడపీడల ఉధృతి పెరిగి గింజలు సరిగా ఏర్పడక దిగుబడులు తగ్గడంతో పాటు పంట నాణ్యత కూడా లోపిస్తుంది. అంతేకాకుండా కేవలం రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడకుండా వీలైనంత వరకు 20-50% వరకు సేంద్రియ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి వాడుకోవడం వలన భూసారం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఖరీఫ్లో సాగు చేసే పంటలకు సాధారణంగా నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ముఖ్య పోషక పదార్థాలతో పాటు జింకు, ఇనుము, మాంగనీస్ వంటి సూక్ష్మ పోషక పదార్థాలు కూడా భూసారాన్ని బట్టి అవసరమవుతాయి. ఆర్థిక స్తోమత, అవగాహన రాహిత్యం వలన సగటు రైతులు ఏవో 1-2 పోషకాల సమతుల్యం లోపించడం వలన దిగుబడులు తగ్గుతున్నాయి. ఖరీఫ్లో పండించే ప్రధాన పంటల్లో ఎరువుల యాజమాన్యం ఏ రకంగా చేసుకోవాలి, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తీసుకుందాం. వరి సాగులో పోషక యాజమాన్యం గురించి కొన్ని వివరాలను మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మన ప్రధాన పంట అయిన వరి తీసుకున్నట్లయితే నారుమడిలో తీసుకున్నాం అనుకోండి, నారుమడిలో ప్రతి 200 చదరపు మీటర్లు అంటే ప్రతి 5 సెంట్లకి 2 కిలోల నత్రజని, అంటే 1 కిలో విత్తనం చల్లే ముందు, మరో కిలో విత్తనం చల్లిన 12-14 రోజుల్లోపు వేసుకోవాలి. అదేవిధంగా 1 కిలో భాస్వరం మరియు 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులను దుక్కులోనే వేసుకోవాలి. నారుమడిలో కనుక జింకు లోప నివారణ కోసం మనం చూసుకున్నట్లయితే 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని కలిపి నారు బాగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మెట్ట నారుమల్లో కనుక ఇనుముధాతు లోపం కనిపిస్తే కనుక అలాంటప్పుడు 20 గ్రాముల అన్నబేదిని 2 గ్రాముల నిమ్మ ఉప్పుని కలిపి 1 లీటర్ నీటికి కలిపి చేనంతా తడిచేలాగా బాగా పిచికారీ చేసుకోవాలి. వరి ప్రధాన పొలంలో ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఖరీఫ్లో అంటే సార్వాలో ఎకరాకు 36-24-24 అంటే 36 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులను మనం వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువును ఆఖరి దమ్ములోనే వేయాలి.
సాధారణంగా వేయవలసిన నత్రజనిలో 1/3 వంతు దమ్ములోని, రెండోది పిలక తొడిగే దశలోను, మూడవది అంకురం ఏర్పడే దశ అంటే చిరుపొడ దశలో వేయవలసి ఉంటుంది. పొటాష్ను సగం దుక్కులోను, మిగతా సగం అంకురం ఏర్పడిన దశలో యూరియాతో కలిపి వేసుకోవాలి. ఇలా వేయడం వలన బాగా దుబ్బు కట్టి వెన్నెల సంఖ్య, వెన్నులోని గింజల సంఖ్య బాగా పెరిగి దిగుబడులు పెరుగుతాయి. ముఖ్యంగా పొలంలోని నీటిని తీసివేసి బురద పదంలో మాత్రమే నత్రజనిచ్చే ఎరువులను చల్లి తర్వాత 48 గంటల తర్వాత మరలా నీరు పెట్టుకోవాలి. తేలికపాటి నేలలు, ఇసుక నేలల్లో నత్రజనిని పైపాటిగా 2 సార్లు బదులు 3-4 దఫాలుగా వేసుకోవచ్చు. ఎన్ని దఫాలు వేసినా కానీ మొత్తం పైపాటి నత్రజనిని పిలక దశ నుంచి చిరుపొట దశలోనే పూర్తి చేయాలి. వరిలో దిగుబడులు తగ్గకుండా భూసారాన్ని పెంచడానికి 25-50% నత్రజనిని సేంద్రియ ఎరువు రూపంలో కానీ జీవన ఎరువు రూపంలో అందించడం వల్ల పైరుకి ఎక్కువ దిగుబడి రావడంతో పాటు మంచి నాణ్యమైన పంటను మనం తీసుకోవచ్చు. మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం గురించి కొన్ని వివరాలు విందాం. ప్రధాన పంట ఇంకోటి చూసుకున్నట్లయితే మొక్కజొన్న ఎరువులను బాగా సద్వినియోగం చేసుకుంటుంది. ఎరువు ఇరిగిపోవడం కానీ ఇంకిపోవడం కానీ జరిగే నష్టాన్ని అతి స్వల్పంగా ఈ మొక్కజొన్న పంటలో మనం చూడవచ్చు. కావున భూసార పరీక్షను అనుసరించి నిర్దేశించిన మోతాదులో ఎరువులు వేసుకోవడం వల్ల రైతులు ఎరువులపై పెట్టే అనవసర ఖర్చును తగ్గించుకోవచ్చు. మొక్కజొన్న ఖరీఫ్లో ఎకరాకు 80 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పొటాషియం ఇచ్చిన ఎరువులను వేసుకోవాలి. వర్షాధారపు పంటకైతే నత్రజని ఎరువును 1/3 వంతు విత్తేటప్పుడు, 1/3 వంతు 30-35 రోజుల మధ్య, మిగిలినది 1/3 వంతు 50-55 రోజుల మధ్య వేసుకోవాలి. అదే నీటిపారుదల కింద మొక్కజొన్న సాగు చేసుకున్నట్లయితే నత్రజని ఎరువుని 4 సంభాగాలు చేసుకుని 1/4 వంతు విత్తేటప్పుడు, 1/4 వంతు 25-30 రోజుల మధ్య, మరలా 1/4 వంతు 45-50 రోజుల మధ్య, మిగిలిన లాస్ట్ పావు వంతు ఏదైతే ఉంటుందో అది 60-65 మధ్య వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువును విత్తే సమయంలోనే వేయాలి. పొటాష్ ఎరువును బరువు నేలలో అయితే మొత్తం ఆఖరి దిక్కులోని, అదే తేలికపాటి నేల అనుకోండి సగం విత్తే సమయంలోనూ మిగతా సగం విత్తిన 60-65 రోజుల మధ్య వేసుకోవాలి. దీనితో పాటు మొక్కజొన్నలో ప్రధానంగా జింకు లోపం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ను కనీసం 3 పంటలకు ఒకసారి దుక్కులో వేసుకోవాలి. జొన్న పంటలో ఎరువుల సిఫార్సుల గురించి కొన్ని వివరాలు. ఇక మనకి మరొక పంట జొన్న. ఖరీఫ్లో జొన్న తక్కువ వర్షపాతం ఉండి ఎర్ర చలకా నేలల ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు. పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నులు వేసి ఆఖరు దుక్కులో బాగా కలిగి దున్నుకోవాలి. ఎకరాకు నీటిపారుదల కింద జొన్న సాగు చేస్తే కనుక 32-40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. అదే వర్షాధారంగా జొన్న సాగు చేస్తున్నాం అనుకోండి 24-32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేయాలి. నత్రజని ఎరువును 2 సమదఫాలుగా విత్తేటప్పుడు, అదేవిధంగా మోకాలెత్తులో పైరు ఉన్నప్పుడు ఆ దశలో వేసుకోవాలి. భాస్వరం పొటాషియం ఎరువులను విత్తే సమయంలోనే వేసుకోవాలి. సజ్జ సాగులో పోషక యాజమాన్యం గురించి విందాం. అంతేకాకుండా మనకి జొన్నతో పాటు సజ్జ సాగు చేయడం అనేది కూడా ఈ ఖరీఫ్ సీజన్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ జొన్న అనేది తక్కువ వర్షపాతం కలిగి ఉండి తేలికపాటి నేలలో సాగు చేసుకోవడానికి, ముఖ్యంగా నీరు ఇంకి మురుగునీటి సౌకర్యం గల నేలలో ఈ జొన్న అనేది బాగా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి కూడా పశువుల ఎరువును ఎకరానికి 4 టన్నులు ఆఖరి దుక్కులోనే వేయాలి. నీటిపారుదల కింద సాగు చేసుకున్నట్లయితే 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. అదే వర్షాధార పంట కింద వేసుకున్నట్లయితే 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవడం వల్ల మనం సజ్జలో మంచి దిగుబడి తీయొచ్చు. నత్రజని ఎరువుని 2 దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. అది విత్తేటప్పుడు ఒకటి, మోకాలెత్తు అంటే పైరు దశలో ఉన్నప్పుడు ఒకటి వేసుకోవాలి. మొత్తం భాస్వరం పొటాషియం విత్తే సమయంలోనే వేసుకోవాలి. రాగి సాగులో పోషక యాజమాన్యం గురించి కొన్ని వివరాలు విందాం. అంతేకాకుండా మన ఉత్తర కోస్తా లాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా రాగి సాగు అనేది కూడా ఎక్కువ ఖరీఫ్ సీజన్లో వేస్తూ ఉంటాం. ఖరీఫ్లో జూలై ఆగస్టు మాసాల్లో తక్కువ వర్షపాతం ఉండి ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ ప్లెయిన్ ఏరియాలో కానీ తేలిక రకం నుంచి ఇసుక నేలలోనూ, అదేవిధంగా బరువైన నేలలో కూడా నీరు ఇంకి మురికి నీటి సౌకర్యం గల నేలలో రాగి అనేది సాగు చేసుకోవచ్చు. రాగిని నారుమడి వేసుకుని ప్రధాన పొలంలో నాట్లు వేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి 5 సెంట్ల నారుమడికి ఎకరాకు 640 గ్రాముల నత్రజని, 640 గ్రాముల భాస్వరం, 440 గ్రాముల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. దానితో పాటు ప్రధాన పొలంలో
పశువుల ఎరువును ఎకరానికి 4 టన్నులు వేసి ఆఖరు దుక్కులో కలిగి దున్నుకోవాలి. అంతేకాకుండా ఎకరాకు పంటకు 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చిన ఎరువులను వేసుకోవాలి. నత్రజని ఎరువును 2 దఫాలుగా విత్తేటప్పుడు మరియు విత్తిన 30 రోజులకు పిలక దశలో వేసుకోవాలి. భాస్వరం, పొటాషియం ఎరువులను విత్తే సమయంలోనే వేసుకోవాలి. ఆఖరి దిక్కులో ఈ పోషకాలతో పాటు 20 కిలోల జింక్ సల్ఫేట్ను కూడా ఎకరానికి వేసుకోవడం వల్ల అధిక దిగుబడులు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. కంది పంటలో ఎరువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పప్పు ధాన్య పంటలు ఖరీఫ్లో సాగు చేసే వాటి గురించి తెలుసుకుందాం. కంది సాగులో ముఖ్యంగా ఖరీఫ్లో సాగు చేసేటప్పుడు జూలై, ఆగస్టు మాసాల్లో తక్కువ వర్షపాతం ఉండి తేలిక రకం ఇసుక నేలల్లోనూ మరియు బరువైన నేలల్లోనూ ఇది సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే నీటిపారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో మురుగునీరు పోయేలాగా ఉన్న నేలలు అయితే అత్యంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నులు వేసి ఆఖరి దుక్కులో కలిగి దున్నుకోవాలి. అదేవిధంగా దీనికి ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజని ఎరువును 2 సమదఫాలుగా విత్తేటప్పుడు మరియు విత్తిన 30 రోజుల దశలో వేసుకోవాలి. భాస్వరం, పొటాషియం ఎరువును విత్తే సమయంలోనే వేసుకోవాలి. పెసర, మినుము పంటల్లో ఎరువుల వివరాల గురించి తెలుసుకుందాం. ఈ కందితో పాటు పెసర, మినుము అనేది కూడా ఖరీఫ్లో సాగు చేస్తూ ఉంటాం. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ జూలై, ఆగస్టు మాసాల్లో, అదేవిధంగా కంటిన్యూసీ క్రాప్ కింద సెప్టెంబర్ మాసంలో కూడా విత్తడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో కూడా సాధ్యమైనంత వరకు చౌడు నేలలు, మురుగు నిలిచే నేలల్లో కాకుండా మిగతా అన్ని నేలల్లోనూ ఈ మినుము, పెసర అనేది సాగు చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నులు వేసి ఆఖరి దుక్కులో కలిగి దున్నుకోవాలి. ఎకరా పంటకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. అంతేకాకుండా నత్రజని ఎరువును 2 సమదఫాలుగా విత్తేటప్పుడు నాటిన 30 రోజుల దశల్లో వేసుకోవాలి. భాస్వరం, పొటాషియం ఎరువులను విత్తే సమయంలోనే వేసుకోవాలి. వేరుశనగ పంటలో ఎరువుల గురించి కొన్ని వివరాలు. అంతేకాకుండా మరొక పంట ఉత్తర కోస్తా జిల్లాలోని రాయలసీమ ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉన్న పంట ఏంటంటే ముఖ్యంగా వేరుశనగ. వేరుశనగ కూడా సాధ్యమైనంత వరకు చెలక మరియు ఎర్రగలప నేలలు బాగా అనుకూలం ఉంటాయి. కాబట్టి ఇసుకతో కూడిన ఏదైతే ఎర్రగలప నేలలు ఉంటాయో వాటిల్లో జూలై, ఆగస్టు మాసాల్లో వేసుకోవచ్చు. నీరు ఇంకి మురికి నీటి సౌకర్యం గల నేలలు ఏవైతే ఉంటాయో వాటిలో సాగు చేసుకోవచ్చు. కానీ వేరుశనగ సాగు అనేది చౌడు నేలలు, మురుగు నీరు నిలబడే నేలలు ఏవైతే ఉంటాయో దానికి మాత్రం పనికిరాదు. అదేవిధంగా ఎక్కువ హెవీగా అంటే బరువైన నేలల్లో కూడా వేరుశనగ వేసుకోకూడదు అనేది ఒక మంచి నేలల స్వభావాన్ని బట్టి చూసుకోవాలి. దీనికి పశువుల ఎరువు ఎకరానికి 4 నుంచి 5 టన్నులు వేసి ఆఖరి దుక్కులో కలిగి దున్నుకోవాలి. నీటిపారుదల కింద వేరుశనగ సాగు చేయగలిగితే 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. అదేవిధంగా వర్షాధార పంట కింద వేరుశనగ సాగు చేసినట్లయితే 8 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజని ఎరువును 2 సమదఫాలుగా చేసుకొని విత్తేటప్పుడు అదేవిధంగా పైరు పోత దశలో వేయాలి. భాస్వరం, పొటాషియం ఎరువులు మాత్రం విత్తే సమయంలోనే వేసుకోవాలి. వీటితో పాటు వేరుశనగకి జిప్సం ఎరువు అనేది చాలా ముఖ్యం. జిప్సం ఎరువును ఎకరానికి 200 కిలోలు 2 సమదఫాలుగా చేసుకొని పంట గరిష్ట పూత దశలో అనగా 30-35 రోజులప్పుడు లేదంటే 35 నుంచి 40 రోజులప్పుడు రకాన్ని బట్టి రెండోసారి కలుపు తీసే ముందు వేసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు జింకు లోప నివారణకు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు పిచికారీ చేసుకోవడం కానీ లేదంటే ఎకరానికి 20 గ్రాముల జింక్ సల్ఫేట్ను ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు. నువ్వుల పంటలో ఎరువుల గురించి కొన్ని వివరాలు విందాం. ఇక మరొక నూనె గింజ పంట కింద మనం మాట్లాడుకున్నది నువ్వు పంట. నువ్వు పంటకి ఆఖరి దిక్కులో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు, పంటకాలం మొత్తం మీద 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. పొటాషియం, భాస్వరాన్ని ఒకేసారి విత్తనాలను విత్తుటకు ముందే చల్లుకోవాలి. నత్రజనిని మాత్రం 3 దఫాలుగా, మొదటి దఫా 3వ వంతు విత్తనం విత్తేటప్పుడు, రెండో దఫా విత్తన 30 రోజులకు, మూడో దఫా విత్తనం విత్తిన 40 రోజులకు వేసుకోవడం వల్ల నువ్వు పంటలో మనం ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. ప్రతి పంటలో ఎరువుల యాజమాన్యం గురించి కొన్ని వివరాలు విందాం. ఇవే కాకుండా మనం ప్రధానంగా ప్రతి చెరకు వంటి కమర్షియల్ క్రాప్ వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ప్రతి సాగు చేసే భూముల్లో ప్రతి సంవత్సరం ఎకరానికి 4 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును లేదా ఇతర సేంద్రియ పదార్థాలను దుక్కులో చల్లి కలిగి దున్నుకోవాలి. సాధారణ లేదా సూటి రకాలు ఎకరాకు 36 కిలోల నత్రజనిని, 18 కిలోల భాస్వరం మరియు 18 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి.
అదే హైబ్రిడ్ పత్తి అనుకోండి, దానికి ఎకరానికి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 24 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. సిఫార్సు చేసిన భాస్వరం మొత్తాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే రకాలకు 100 కిలోలు, హైబ్రిడ్కి అయితే 150 కిలోలు విత్తే ముందు ఆఖరి దుక్కులోనే వేసి కలియదున్నుకోవాలి, లేదా విత్తిన 15 రోజుల్లోపే వేసుకోవాలి. సాధారణ రకాలైతే సిఫార్సు చేసిన నత్రజనిని మరియు పొటాషియంలను 3 సంభాగాలుగా చేసుకొని విత్తిన 30 రోజులకు, 60 రోజులకు, 90 రోజులకు మొక్కల మొదల్లో 7 నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసి వేసుకోవాలి. అదే బీటీ హైబ్రిడ్ లాంటివి ఉన్నాయనుకోండి, వాటి సిఫార్సు చేసిన నత్రజనిని మరియు పొటాషియం 4 సమభాగాలుగా చేసుకొని విత్తిన 20, 40, 60, 80 రోజులకు మొక్కల మొదల దగ్గర పాదులు చేసుకుని వేసుకోవాలి. ఎక్కువ కాలం పత్తి సాగు చేస్తున్న భూముల్లో, ప్రత్యేకంగా వేరుకులు తెగిలే ఆశించే భూముల్లో మాత్రం పంట మార్పిడితో పాటు ఎకరాకు 200 కిలోల వేపపిండిని 2-3 సంవత్సరాలకు ఒకసారైనా వేసుకోవాలి. అంతేకాకుండా ప్రధానంగా మెగ్నీషియం అనేది కూడా పత్తిలో లోప లక్షణాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మెగ్నీషియం లోప నివారణకు గాను లీటర్ నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను వారం 10 రోజుల వ్యవధిలో పైరు వేసిన 45 మరియు 75 రోజులప్పుడు 2 సార్లు పిచికారీ చేయవలసిన అవసరం ఉంటుంది. రైతు సోదరులు వాతావరణ పరిస్థితులను బట్టి సాధ్యమైనంత వరకు ఎరువులను సకాలంలో సరైన పద్ధతిలో మొక్కలకు అందించడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి ఖరీఫ్ పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చు. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వివిధ ఖరీఫ్ పంటల్లో ఎరువుల యాజమాన్యం అనే అంశం గురించి రాజమహేంద్రవరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మానుకొండ శ్రీనివాస్ గారు అందించిన వివరాలు విన్నారు. అప్పన్నా, మన రంగన్న తోటలో కొబ్బరి మొక్కలు చూసావా? 2-3 అయితే ఎట్లున్నాయో తెలుసా? ఏమైంది? ముందేమోనంట పంక కారిందంట, తర్వాత ఏమోని ఆకులన్నీ పోయి అసలు ఒక్కొక్క చెట్టు ఎట్టుందనుకుంటున్నావు, పెన్సిల్లాగా ఉందప్పన్నా. అసలు ఇలా అయితే మనకు ఆదాయం ఎట్లా? అసలు మొత్తం పోద్దిగా అప్పన్నా. ఓహో అదే, అదేలే మొదట్లో గమనించుండడు, కాండం మీద అంతా అక్కడక్కడ ఈ బంక కారి ఉంటది, కారిందంట. అది గ్యానోడర్మా అనే ఒక రకమైన శిలీంద్ర జబ్బు. దీనికి మనకున్నటువంటి ఒకే ఒక మార్గం ట్రైకోడర్మా విరిడి. ట్రైకోడర్మా విరిడిని తెచ్చి భూమిలో చుట్టూ గనక కలిపినట్లయితే కనీసం రోగం రానాటికి రాకుండా చూసుకోవచ్చు. అయితే ట్రైకోడర్మా వేసుకున్నట్లయితే మనం దీన్ని నివారించవచ్చు అంటాం. ఇప్పుడు ఒక జానపద గీతం విందామా? చల్లాని ఎన్నిల్లో గాజుల సందెల్లో పరువాన ఉన్నవలో పల్లె బడసూలం. చల్లాని ఎన్నిల్లో గాజుల సందెల్లో పరువాన ఉన్నవలో పల్లె బడసూలం. అందాల సందమామ కెట్ట చెప్పము, అబ్బ అల్లరి చెయ్యకంటూ ఏమని చెప్పము. అందాల సందమామ కెట్ట చెప్పము, అబ్బ అల్లరి చెయ్యకంటూ ఏమని చెప్పను. చల్లాని ఎన్నిళ్ళు గాజుల సందల్లో పరువాన ఉన్నవోళ్ళ పల్లె బడసూలం. గట్టి సక్కాని రైక తొడిగి, సుక్కాల చీర గట్టి సక్కాని రైక తొడిగి, కల్లాకి కాటు పెట్టి కస్తూరి తిలకమిట్టి, కల్లాకి కాటు పెట్టి కస్తూరి తిలకమిట్టి సంకురాతిరి సంబరాలు ఊరంతా సందడే. పల్లె పడుచుల పాటల్లో శివమేత్తి ఆటలే. నిక్కి నిక్కి చూడమాకు సందమావ, అబ్బ సిగ్గు మంచు కొత్తాది సందమావ. నిక్కి నిక్కి చూడమాకు సందమావ, అబ్బ సిగ్గు మంచు కొత్తాది సందమావ. సందడేమి చెయ్య మాకు సందమావ, నువ్వు తప్పుకుంటే సారు మాకు సందమావ. సందడేమి చెయ్య మాకు సందమావ, నువ్వు తప్పుకుంటే సారు మాకు సందమావ. చల్లాని ఎన్నిల్లో గాజుల సందల్లో పరువాన ఉన్న వాళ్ళ పల్లె బడసూలం.
చెప్పము అబ్బ అల్లరి చెయ్యకంటూ ఏమని చెప్పము సల్లాని ఎన్నిల్లో గాజుల సందల్లో పరువాన ఉన్న వాళ్ళ పల్లె బడుచులు కొప్పున పువ్వులెట్టి కాళ్ళకి కడియాలెట్టి కొప్పున పువ్వులెట్టి కాళ్ళకి కడియాలెట్టి ముక్కున ముక్కెరెట్టి గుళ్ళా పేరులేసి అలపొద్దు ఏలల్లో చెమ్మసేకాలాడుతుంటే పల్లెపడుచుల పాటల్లో పగలు రాత్రి తెలవకుంటే అలబొద్దు ఏలల్లో సెమ్మసేకాలాడుతుంటే పల్లెపడుచుల పాటల్లో పగలు రాత్రి తెలవకుంటే నిక్కి నిక్కి చూడమాకు సందమావ అబ్బ సిగ్గు ముంచు కొత్తాది సందమావ నిక్కి నిక్కి చూడమాకు సందమావ అబ్బ సిగ్గు ముంచు కొత్తాది సందమావ వెక్కిరించి పోమాకు సందమావ నువ్వు అందరాని ఓడివాని సందమావ వెక్కిరించి పోమాకు సందమావ నువ్వు అందరాని ఓడివాని సందమావ సల్లాని ఎన్నెల్లో గాజుల సందల్లో పరువాన ఉన్న వల్ల పల్లె బడుచులు అందాల సందమావ కెట్ట చెప్పము అబ్బ అల్లరి చెయ్యకంటూ ఏమని చెప్పము అందాల సందమావ కెట్ట చెప్పము అబ్బ అల్లరి చెయ్యకంటూ ఏమని చెప్పను అందాల సందమావ కెట్ట చెప్పము అబ్బ అల్లరి చెయ్యకంటూ ఏమని చెప్పము అందాల సందమావ కెట్ట చెప్పము అబ్బ అల్లరి చెయ్యకంటూ ఏమని చెప్పము అందాల సందమావ కెట్ట చెప్పము అబ్బ అల్లరి చెయ్యకంటూ ఏమని చెప్పము అప్పన్నా ఇప్పుడు నాకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంది చిటమా? నారుకుళ్ళు, వేరుకుళ్ళు, కాండంకుళ్ళు ఈ తెగుళ్లతోటి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకన్నిటికీ ఒక మార్గం చెప్పు. ఖచ్చితంగా చెప్తా. ఒక మంచి మార్గం ఉంది, వింటావా? ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవ శిలీంద్రనాశిని తెచ్చుకొని 1 కేజీ విత్తనానికి 8 నుంచి 10 గ్రాములతో విత్తన శుద్ధి చేసుకో. అలాగే 2 కిలోలు తెచ్చుకొని 100 కిలోల పశువుల పెండ, ఒక 5 కిలోలు వేపపిండితో కలిపి ఒక వారం 10 రోజులు బాగా మాగబెడితే దాన్ని తీసుకెళ్లి భూమిలో కలిపావనుకో, ఎకరా భూమిలో లోపల ఉన్నటువంటి రోగాలు కలిగించే సూక్ష్మజీవులన్నీ, ఈ బూజులన్నీ చచ్చిపోతాయి. అంటే ఇప్పుడు నాకు ఈ వేరుకుళ్ళు, కాండంకుళ్ళు ఇవన్నీ పోతాయి అంటావు? అయితే అలాగే చేస్తా అప్పన్నా. ఖచ్చితంగా చెయ్యి. ఇప్పుడు వ్యవసాయ సమాచారం వింటారు. కొర్రలతో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొర్రలతో విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే కొర్రలను ముడిధాన్యంగా మాత్రమే కాకుండా వాటితో వివిధ ఆహార పదార్థాలను మనం తయారు చేసుకోవచ్చు. వాటిలో ముఖ్యంగా కొబ్బరి అన్నం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి తురుము 1 కప్పు, కొత్తిమీర తరుగు 2 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. తాలింపు వేసుకోవడానికి సరిపడినంత నూనె వేసుకోవాలి. దీనిలో కావాల్సిన పోపు దినుసులు: జీలకర్ర 1 స్పూను, శనగపప్పు 2 చెంచాలు, మినపప్పు 1 చెంచా, అల్లం తరుగు 1/2 చెంచా, పచ్చిమిర్చి తరుగు 1/2 చెంచా, ఎండుమిర్చి 2, కరివేపాకు 1 రెమ్మ సరిపోతుంది. జీడిపప్పు 5 నుంచి 10 పప్పులు సరిపోతాయి. తయారు చేసే విధానం: కొర్ర బియ్యం 2 గంటలు నానబెట్టుకుని పొడి పొడిగా అన్నంలాగా వండుకొని వెడల్పాటి పళ్ళెంలో చల్లార్చుకొని పెట్టుకోవాలి. జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత దీనికి కొబ్బరి తురుము చేర్చుకొని 2 నిమిషాలు వేగిన తర్వాత కొర్ర అన్నం తగినంత ఉప్పు వేసుకొని కొత్తిమీర చల్లుకుంటే కొబ్బరి అన్నం తయారైనట్లే. కొర్ర పులిహోర ఏ విధంగా తయారు చేసుకోవాలంటే కొర్ర బియ్యం 1 కప్పు, నీరు మనకి ఎసరుకు సరిపడా నీరు పోసుకోవాలి. నిమ్మరసం బియ్యానికి తగినంత వేసుకోవాలి. నూనె తగినంత, ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పల్లీలు,
తాలింపు వేసుకోవడానికి సరిపడినంత నూనె వేసుకోవాలి. తయారు చేసే విధానం: కొర్ర బియ్యంలో ఎసరు పోసుకుని కుక్కర్లో అన్నంలాగా వండుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పల్లీలు నూనెలో అంటే తాలింపు వేసుకోవాలి. నిమ్మరసము, ఉప్పు ఉడకబెట్టిన అన్నానికి కలుపుకొని తాలింపులో వేసి పులిహారలా కలుపుకుంటే కొర్ర పులిహార తయారైనట్లే. కొర్ర ఇడ్లీలు ఏ విధంగా తయారు చేసుకోవాలంటే కొర్ర బియ్యం 3 కప్పులు, మినపప్పు 1 కప్పు, మెంతులు 1 టేబుల్ స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత. తయారు చేసుకునే విధానం: కొర్ర బియ్యం, మినపప్పు వేరువేరుగా 8 నుంచి 10 గంటల వరకు నానబెట్టుకుని మెంతులు చేర్చి వీటిని విడివిడిగా రుబ్బుకోవాలి. వీటికి ఉప్పు కలుపుకొని ఇడ్లీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. 6 నుంచి 8 గంటల పాటు పులియబెడితే తర్వాత ఇడ్లీను చేసుకోవచ్చు. కొర్ర పాయసం ఎలా చేసుకోవాలంటే కొర్రలు 1 కిలో, బెల్లం 1 కిలో, 1 లీటరు మంచినీళ్ళు, యాలకులు తగినంత, గసగసాలు తగినంత, ఎండు కొబ్బరి రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. తయారు చేసే విధానం: శుభ్రం చేసిన కొర్రలను అరగంట సేపు నానబెట్టి నీటిని వంపేసుకొని తర్వాత పొయ్యి మీద ఒక పెద్ద పాత్ర పెట్టి లీటర్ నీటిని పోసుకోవాలి. నీరు మరిగిన తర్వాత అందులో నెమ్మదిగా కొర్రలు వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మరో పాత్రలో కొంచెం నీరు తీసుకొని అందులో కొంచెం బెల్లాన్ని వేసి కరిగించాలి. అన్నం ఉడికిన తర్వాత బెల్లం నీళ్లను అందులో పోసుకొని తర్వాత ఎండు కొబ్బరి, యాలకులు, గసగసాలు వేసి వేడివేడి నెయ్యితో తింటే చాలా బాగుంటుంది ఈ కొర్ర పాయసం. అలాగే కొర్రపిండి, కొర్ర రవ్వ, కొర్రలతో అటుకులు చేసుకోవచ్చు, బిస్కెట్లు చేసుకోవచ్చు, అలాగే దోశలు, ఉప్మా కూడా చేసుకోవచ్చు. కొర్రల్లో పీచు పదార్థం, ప్రోటీన్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి కొర్రలను మనం రోజు తినే ఆహారంలో భాగంగా కూడా చేసుకోవచ్చు. కొర్రల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియకు చాలా సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. పీచు అధికంగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. అన్నానికి బదులుగా కొర్రలు, రాగులు, జొన్నలు వంటి చిరుధాన్యాలను మనం ఆహారంలో తీసుకోవచ్చు. प्रधानमंत्री किसान मान धन योजना। मिलेगा पेंशन का सहारा, कृषक ना होगा बेसहारा, जुड़ेगा खुशियों से नाता, कटेगा सुख से बुढ़ापा, सुरक्षित होगा अन्नदाता, सुरक्षित होगा अन्नदाता। प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से 3,000 रूपए मासिक पेंशन होगी सुनिश्चित। 55 रूपए से 200 रूपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं। 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान। सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निःशुल्क नामांकन कराएं। प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी। ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.